క్రీస్తు కేంద్రిత క్రిస్మస్గా క్రీస్తును ఆరాధించాలనే ఉద్దేశంతో ఆర్భాటాలకు కోలాహలాలకు కాకుండా క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మేము వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్రీస్తు జననము ప్రపంచానికి ఒక శుభాన్ని తీసుకొచ్చింది. ఆ శుభం ఏంటంటే పాపములో మునిగిపోతున్నటువంటి మానవాళిని పాప ప్రక్షాళన చేయడానికి శిలువపై చనిపోయి పరిశుద్ధమైన రక్తాన్ని చెందించడానికి ప్రభువు పుట్టి ఉన్నారు. ప్రభువు పరిశుద్ధాత్మ వలన పుట్టినాడు కనుక ఆయనలో ఆయన జీవించినంత కాలం అంతా కూడా 33.5 సంవత్సరాలు కూడా పాపరహితుడుగానే ఆయన జీవించారు. మనుషులందరూ పాపరహితంగా ఉండాలని దేవుని ఉద్దేశం అయి ఉన్నది. అయితే మనుష్యులు మొదటి నుంచి కూడా పాపంలో పడి తరతరాలుగా దాని యొక్క ఉచ్చులో ఉండిపోయి ఉన్నారు. కనుకనే మానవులు తమ పాపాన్ని వారు కడుక్కోలేరు కాబట్టి దేవుడు పాపాన్ని ప్రక్షాళన చేయడానికి యేసుని రక్తం ద్వారా ప్రక్షాళన చేయడం ద్వారా ఆయనను ఈ లోకానికి పంపించారు. యేసు యొక్క జన్మము ఒకసారి మననం చేసుకుంటూ దేవుడు చేసినటువంటి గొప్ప మేలును బట్టి దేవునికి మేము స్తుతులు చెల్లించుకుంటున్నాం. యేసు ప్రభు పాపరహితుడిగా జీవించాడు. అదేవిధంగా క్రైస్తవులేమి అందరూ కూడా పాపరహితంగా అవినీతి రహితంగా జీవించకుండా సమాజంలో శాంతి సౌభాతృత్వం మధ్య విధముగా ఒకరినొకరు ప్రేమించుకున్నట ఒకరినొకరి వెడల క్షమాపణం కలిగి ఉండట అనేది క్రిస్మస్ ఉద్దేశంగా మేము తెలియజేస్తున్నాము. మానవులలో స్వార్థం పెరిగిపోతుంది, అవినీతి పెరిగిపోతుంది, ప్రేమలు సడలిపోతున్నాయి ఈ యొక్క అంత్యకాలంలో. కాబట్టి ప్రభువు పుట్టాడు, జన్మించాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పరలోకానికి వెళ్ళాడు, తిరిగి త్వరలో రాబోతున్నాడు.